కొంచెం పెద్ద అప్లికేషన్స్‌లో మనకు బ్యాక్ ఎండ్ సైడ్ మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయండి. అందులో రీడ్ రిప్లికాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వెబ్‌సైట్స్ తీసుకున్నాం అనుకోండి. మనం ఏదైనా సరే రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్ ఇలాంటివి 2 ఉంటాయి డేటాబేసెస్ మీద. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ చూస్తా ఉంటాం. చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఒక ప్రొడక్ట్ కొనాలనుకున్న సరే మల్టిపుల్ పేజెస్, మల్టిపుల్ టైమ్స్ చూస్తా ఉంటాం. అంటే రీడ్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆర్డర్స్ క్రియేట్ చేయడము, అడ్రస్‌లు యాడ్ చేయడము, సైన్ అప్ అవ్వడం ఇలాంటివి వ్యూతో పోల్చుకుంటే ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మెయిన్ ఒక డేటాబేస్ పెట్టుకుంటారు అన్నమాట. ఆ డేటాబేస్ మీద రైట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే రీడ్ చేయడానికి సపరేట్ డేటాబేసెస్ పెట్టుకుంటారు. ఇవేంటంటే మెయిన్ డేటాబేస్ సపరేట్ కాపీస్ అన్నమాట. మెయిన్ డేటాబేస్ లో ఏమైనా చేంజెస్ జరిగితే వీటన్నిటికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ప్రొడక్ట్స్ వ్యూ చేయడం, ఆర్డర్స్ వ్యూ చేయడం, అన్ని ఇలా రీడ్ రిప్లికాస్ ఉండే కదా వీటి నుంచి వస్తాయి అన్నమాట. సో మనకి ఏంటంటే అప్లికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి. డేటాబేస్ మీద ఎలాంటి బర్డెన్ అనేది పడదు. మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.